దేవాలయం లాంటి అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. తాజా పరిణామాలపై అసెంబ్లీ లాబీతో మాట్లాడినారు ఆయన. ప్రజా సమస్యలపై అసెంబ్లీ చర్చిస్తేనే వాటి విలువ గుర్తింపు ఉంటుందని, బయట కూర్చొని ఎంతటి మాట్లాడినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత వేదిక అని తెలిపారు. 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి ఇద్దరే సభలో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. 1989, 94లో ఎన్టీఆర్ కొన్ని రోజులు సభకు రాకపోయినా తమంతా పార్టీ తరపున అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడానని వివరించారు. రెండు 2019-24 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చిన తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని చులకనగా చేసే గొడ్డలి పార్టీ నాయకుడిగా రాజకీయాలు అవసరమా అని చంద్రబాబు నిలదీశారు. గ్రూప్ 1 అక్రమాలకు కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా బయట కూర్చొని డిఎస్సీపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్ల తామే పునరుద్ధరించామని, ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడు అసత్యాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అతని మాటలకు ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు.